ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా కన్నుల పండగగా పోతవరం అబ్దుల్లా బాషా బాబా ఉరుసు మహోత్సవం. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించిన ఎమ్మెల్సీ. పట్టణంలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ రఫానీ. ప్రజా సమస్యలపై దృష్టి, సమస్యలు పరిష్కరించాలని అధికారులకి అల్టిమేట్. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలెక్టర్ కృతికా శుక్ల సమీక్ష. వ్యవసాయ సంఘాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని అల్టిమేట్ జారీ చేసిన కలెక్టర్. టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్. ప్రజల వద్ద నుండి సమస్యలు అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పత్తిపాటి. చిలకలూరిపేటలో ఘనంగా బాలల దినోత్సవం. శారదా హైస్కూల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రేపటి తరాన్ని అన్ని విధాలా శక్తివంతంగా సమర్థవంతంగా తీర్చిదిద్దడం కోసం వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. బాలలకు చదువు చెప్పిస్తే అది వారి పరిపూర్ణ వికాసానికి దోహదం చేస్తుందని తెలిపారు. అందుకే తల్లికి వందనం పథకం ద్వారా పిల్లలందరినీ బడికి పంపించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో సైతం పిల్లలకు ఇష్టమైన మెనూ ఉండేలా చూస్తున్నామని, అలాగే పిల్లల పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టామన్నారు. ప్రభుత్వ ఆశయాన్ని అర్థం చేసుకుని బాలలందరూ బాగా చదువుకొని వృద్ధులకి రావాలని ఆకాంక్షిస్తూ మరోసారి చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు నాయుడు. చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక పత్తిపాటి పుల్లారావు క్యాంప్ ఆఫీసులో శుక్రవారం ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనగా తమ సమస్యలను వ్యక్తిగతంగా ఎమ్మెల్యేతో పంచుకున్నారు. అధికార యంత్రాంగం ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పుల్లారావు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు ఏమున్నాయి, ఏ విధంగా పరిష్కారం చేయాలి, గ్రీవెన్స్ను కూడా ఇక్కడతో ఆపటం లేదు. ఇవన్నీ మళ్ళీ సీఎం పోర్టల్లోకి కన్సర్న్ అధికారులకు కూడా వెళ్ళటం జరుగుతుంది. 175 నియోజకవర్గాల్లో ఈ దేశం ఎక్కడా జరగదు ఈ విధానం. గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారానికి ఒక ఆయుధంగా ఈ యొక్క గ్రీవెన్స్ ఈరోజు ఇక్కడ తీసుకున్నామంటే ఇవన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. దీనికోసం ఒక నియోజకవర్గానికి ఒక ప్రత్యేకంగా ఒక ఎంప్లాయీని కూడా డిప్లాయ్ చేశారు ఇక్కడ. కాబట్టి ఇచ్చేటువంటి ప్రతి గ్రీవెన్స్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. చేయగలిగేవి చేయటం, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నారు అనేటువంటిది కూడా తెలియజేయటం కూడా జరుగుతుంది. ఆ విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ యొక్క గ్రీవెన్స్ ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం. ఈరోజు ప్రధానంగా 22A1C ఇది రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది. 22A1C అనేటువంటిది 14-19 గవర్నమెంట్లో కూడా దీన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం, క్యాబినెట్లో ప్రతి క్యాబినెట్లో దీని మీద డిస్కషన్ చేయటం, ఆనాడు క్యాబినెట్లో రిజల్యూషన్ చేసి ప్రెసిడెంట్ గారి దృష్టికి కూడా పోవడం జరిగింది. అంతా అయిపోయేటప్పటికి ఎలక్షన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఈ 22A1Cలో ఉన్న రైతుల్ని మేనిఫెస్టోలో కూడా చెప్పాడు, ఇది నేను రాగానే క్లియర్ చేస్తాను. 5 ఏళ్ళు పట్టించుకోలే. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మోసం చేసిపోయాడు.
ఇది సుప్రీంకోర్టు ఆర్డర్, ఎవరో చేసింది కాదు. ఎవరో కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు సర్వీస్ ఇనాం మొత్తం కంట్రోల్లో తీసుకున్నారు. దాన్ని మళ్ళా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం పరిష్కారం దిశగా ఉంది. ఎనీ టైం 22A1C క్లియర్ చేయమని చంద్రబాబు గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు, మంత్రుల కమిటీని. మంత్రుల కమిటీ కూడా దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఉదాహరణకు తీసుకుంటే చిలకలూరుపేట హాఫ్ ఆఫ్ ది టౌన్, సగం టౌన్ 22A1Cలో ఉంది. ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అది అమ్ముకోవడానికి లేదు, బ్యాంకులు తనఖా పెడతానికి లేదు, రిజిస్టర్ ఆఫీసుకు పోయి ఎక్కడ కూడా ప్లెడ్జ్ చేయడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఈ 22A1C వలన 5 లక్షల కుటుంబాలు దీని మీద ఉన్నాయి. ఒక పేటలోనే 4,000 కుటుంబాలు ఉంటాయి. ఎందుకంటే ఇది బ్యాంకుకు పనికిరావట్లా, అమ్ముకోవడానికి పనికిరావట్లా, ఎక్కడ కూడా మార్టిగేజ్ చేయడానికి కూడా పనికి రావటం లేదు. దీనివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అనేక సార్లు తీసుకెళ్ళాం. సుప్రీంకోర్టు ఆర్డర్ కాబట్టి ఆచితూచి అడుగులు వేసి దీన్ని రిజాల్వ్ చేయాలని ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అయితే పట్టుదలగా ఉన్నారు. దీన్ని త్వరగా ఈ యొక్క ఎవరైతే ఈ 22A1Cలో ఉన్నారో వారికి న్యాయం చేయాలని, జనవరి లోపు దీనికి పరిష్కారం దొరుకుతుందని ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తే 167A రైతులు కూడా గత అవినీతి మంత్రి వలన సరి అయిన ధర వాళ్ళకి నిర్ణయించకపోవటం వలన రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు. మార్కెట్లో జరిగే రేట్ ఏంటి, వాళ్ళకి ఇచ్చిన రేట్ ఏంటి పోల్చుకుంటే చాలా నష్టం జరిగింది 167A వలన. ఇంకా ఇప్పటికి కూడా కొంతమందికి అకౌంట్లో డబ్బులు రాలా. రోడ్డు అయితే పూర్తయింది. అప్పటికే అనేక సార్లు నేను మాట్లాడి ఆర్బిట్రేషన్లో వచ్చినటువంటి కూడా కొంతమేరకు పరిష్కారం చేయగలిగాం. ఎవరికైతే తక్కువ రేటు నిర్ణయించారో వాళ్ళని ఆర్బిట్రేషన్కి కూడా వెళ్ళమంటున్నాం. ఎందుకంటే తరతరాల తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులు నేషనల్ హైవే కింద పోయినప్పుడు సరి అయిన ధర నిర్ణయించవలసినటువంటి బాధ్యత కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వం రైతులకి సరి అయిన ధర నిర్ణయించలేదు అనేటువంటిది రైతులు బాధపడుతూ ఉన్నారు. చేసిన విధానం చూస్తే కూడా సరి అయినటువంటి విధానంగా కూడా కనపట్టలేదు. కాబట్టి 167Aలో రైతులకు ఎవరైతే సరి అయిన ధర నిర్ణయించకుండా రైతులకు నష్టపరిచారో వాళ్ళందరినీ ఆర్బిట్రేషన్కి పొమ్మంటున్నాము. ఆర్బిట్రేషన్లో న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈరోజు గ్రీవెన్స్లో కూడా రైతులందరూ రావటం జరిగింది. ఆ విధంగా వారికి కూడా న్యాయం చేస్తామని కూడా ప్రభుత్వ పరంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ గ్రీవెన్స్ సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. చిలకలూరిపేట పట్టణంలోని పారిశుద్ధ పనులకు శుక్రవారం మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పరిశీలించారు. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డులలోని పండరీపురం, శారద హైస్కూల్ రోడ్, పెదనండిపాడు రోడ్, వేలూరు రోడ్, సిఆర్ కాలనీ, మెయిన్ రోడ్ మరియు ప్రధాన సెంటర్లో పారిశుద్ధ స్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. పట్టణ ప్రజలకు ఎటువంటి అశుభ వాతావరణం లేదా అసౌకర్యం లేకుండా పారిశుద్ధ్యాన్ని కాపాడాలని సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజారోగ్య భద్రతా దృష్ట్యా శుభ్రత పనులను నిరంతరం కొనసాగించాలంటూ అధికారులను చైర్మన్ ఆదేశించారు. చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని కళ్యాణ మండపం నందు ఈ ఊరిపాలెం గ్రామానికి చెందిన అమరనేని భాస్కరరావు కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన వధువరులను సాయి ప్రియాంక, మనోజ్లను ఆశీర్వదించి వారికి నూతన వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్ నందు ముకిరి
సాల్మాన్ కుమారుని వివాహం ఘనంగా జరిగింది. వివాహానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువులు రాఘవ, అహల్యలను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు నగర వాస్తవ్యులు ఊడా మాజీ చైర్మన్ వనుకూరి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహం గుంటూరు నగరంలో శ్రీ కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువులు జాహ్నవి, ధర్మతేజారెడ్డిలను ఆశలి వెంకట సుబ్బయ్యతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం ఈవురివారిపాలెం గ్రామ వాస్తవ్యులు ధూళిపాల శ్రీనివాసరావు కుమారుడి వివాహం చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు మనోజ్ సాయి, ప్రియాంకలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గంటయ్యలకు సాదర స్వాగతం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ ఊరి బ్రహ్మానందం, నాగబేరు శ్రీనివాసరావు, ఈ ఊరి సాంబశివరావు, కేతనేని రామాంజనేయులు పలికారు. ఈ కార్యక్రమంలో షేక్ రసూల్, ఎల్లాల చెరువు సాంబశివరావు, ఈ ఊరి సోంబాబు, కేతినేని శ్రీధర్, గడిపుడి జగన్మోహన్ రావు, జాలాది వెంకట్రావు తదితరులు ఉన్నారు. ఘనంగా వైభవంగా కన్నుల పండగ పోతవరం హజరత్ మౌలానా మౌలి అబ్దుల్ బాషా బాబా ఉరుసు మహోత్సవం జరిగింది. పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు దర్గా కమిటీ సభ్యులు చేపట్టారు. ఉర్సు సందర్భంగా అబ్దుల్ బాబా సమాధిని అందంగా భక్తులు అలంకరించారు. రంగురంగు విద్యుత్ దీపాల కాంతులతో దర్గా ప్రాంగణం విరాజిల్లుతుంది. దాతల సహకారంతో వేలాది మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఉర్సు మహోత్సవం, శుక్రవారం ఉదయం దీపారాధనలు, అనంతరం స్వామివారి గంధం పంపిణీ చేశారు. అబ్దుల్ బాషా బాబాను దర్శించుకుని పూజలు చేసి మొక్కులు భక్తజనులు తీర్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును చిలకలూరిపేట రూరల్ పోలీసుల బృందం ఏర్పాటు చేశారు. పోతవరం ఊళ్ళో నుంచి దర్గా ప్రాంగణం వరకు భారీ విద్యుత్ లైటింగ్ దర్గా ఉరుసు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా సహకార శాఖ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సహకార అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలు విషయాలు చర్చించడం జరిగింది. దానిలో భాగంగా బహుళ ప్రయోజనాల సౌకర్యాల కేంద్రం, ఎంపీఎఫ్సి గౌడన్లు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల కంప్యూటరీకరణ, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు, పల్నాడు జిల్లా అభివృద్ధి మరియు ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం కోసం ప్రతిపాదిక 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక, ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల ఏర్పాటు, సాధారణ సేవా కేంద్రాలు మరియు ప్రతి సంఘంలో మృతికా పరీక్షా కేంద్రములు, సాయిల్ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా పనిచేయడానికి గ్యాస్ ఏజెన్సీ, ప్రధానమంత్రి సూర్యగిరి యోజన అమలు, కారు మంచి ప్రాథమిక వ్యవసాయ సంఘం, ధాన్యం నిల్వ గౌడన్, బహుళార్థక సాధక సౌకర్యాల సేవా కేంద్రాల గౌడన్లను జాతీయ సహకార డేటాబేస్ లో డేటాను అప్లోడ్ చేయడం, వ్యవసాయ మరియు వ్యవసాయేతర రుణాలు, ఆడిట్ స్థితి మరియు శాఖాపరమైన కార్యక్రమాలపై హెచ్చరించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా సహకార అధికారి నాగరాజు,
డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ తిరుపతయ్య, జిల్లా పశువర్ధక మరియు పాడి పరిశ్రమ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఎస్సీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి జిల్లా అభివృద్ధి మేనేజర్, డిడిఎం నాబార్డ్ గుంటూరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జీడీసీసీ బ్యాంక్ లిమిటెడ్ గుంటూరు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, ఏడీ మార్కెటింగ్ మరియు డిఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వైద్యులు చిలకలూరిపేటలో నాగభూషణం మెమోరియల్ నర్సింగ్ హోం నిర్వహించిన డాక్టర్ కంచర్ల సాంబశివరావు ఎంఎస్ పండరిపురంలోని తన స్వగ్రామంలో మృతి చెందారు. వీరి మృతికి స్టేట్ హెచ్బిఐ జనరల్ మేనేజర్ డాక్టర్ ముప్పాల హనుమంతరావు సంతాపం వ్యక్తం చేశారు. వీరి అంత్యక్రియలు మధ్యాహ్నం 3 గంటలకు చిలకలూరిపేటలో నిర్వహించనున్నారు. వీరికి 80 సంవత్సరాలుంటాయి. చిలకలూరిపేట పురపాలక సంఘ కౌన్సిలింగ్ హాల్లో ఏఐఐఎల్ఎస్జి విజయవాడ మరియు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సంయుక్తంగా మెప్మా ఆర్పీల కోసం ఘన వ్యర్థ నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై సామర్థ్య వృద్ధి శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించేందుకు అవసరమైన అవగాహన, నైపుణ్యాలను పెంపొందించడం ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. శిక్షణలో భాగంగా సోర్స్ సెగ్రిగేషన్, హోమ్ కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్, బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్, బీసీసీ వంటి అంశాలపై నిపుణులు వివరణాత్మకంగా సూచనలు అందించారు. ఇంటి వద్దనే వ్యర్థాలను వేరు చేసే అలవాటు, సేంద్రియ వ్యర్థాల ఉపయోగం, పర్యావరణానుకూల జీవన విధానాల ప్రాధాన్యం వంటి అంశాలను పాల్గొన్న వారికి వివరించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట మున్సిపాలిటీ చైర్మన్ గారు నగరాన్ని అధికారికంగా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా ప్రకటించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా ఏఐఐఎల్ఎస్డి తరఫున మున్సిపల్ కమిషనర్, చైర్మన్ మరియు మున్సిపల్ సిబ్బందికి స్టీల్ వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. భవిష్యత్తులో కూడా పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు పేర్కొన్నారు. పొడి చెత్త గురించి కమిషనర్ గారు మొత్తం చెప్పారు. ఇంకా మీకు నేను సపరేట్గా చెప్పాల్సిన పని ఏం లేదు. ఇక్కడ నాకు తెలిసి మీకు ఎందుకు మీటింగ్ పెట్టారంటే ఎప్పుడు మహిళలతోటి మీరు అటాచ్మెంట్గా ఉంటారు. వాళ్ళని లోనిపీయటము లేదా ఇంకో బ్యాంకుకి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేయటము, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా మీరు చేస్తారు. కాబట్టి మన ద్వారా ఈ మహిళలకు తెలియజేసి ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ఈ మన ఇంట్లో ఏదైతే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన వస్తువులు ఇవన్నీ కూడా ఎలా చేయాలనేది మీరు వాళ్ళకి చెప్తారనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే నిజంగా చిలకలూరిపేటలో దాదాపు మన యొక్క స్కావెంజర్స్, పారిశుద్ధ కార్మికులు చక్కగా పనిచేస్తుంది. ఎక్కడైనా ఇప్పుడు ఈ మీటింగ్ పర్పస్ జరగలేదంటే ప్రజల నుంచి కానీ జరగపేటలో కానీ మన మున్సిపాలిటీ సిబ్బందితో కాదు. ఎందుకంటే వాళ్ళు కనుక వేరు చేసిస్తే ఆ తీసుకెళ్లే బాధ్యత పారిశుద్ధ కార్మికులు చేయగలరు. చిలుకలూరిపేట మండలం పోతవరంలోని దర్గాలో వెంచేసి ఉన్న అబ్దుల్లా బాషా బాబా గారి 74వ ఉరుసు మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబావారి దివ్య సమాధిని సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 74 సంవత్సరాల నుండి ఎంతో నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి ఈ యొక్క దర్గా ఉరుసు రోజు సుమారు 20,000 మంది దర్గాకొచ్చి ఈ ఉరుసులో పాల్గొనడం బాబావారి మహోన్నతను తెలియజేస్తుందన్నారు. అందరికీ బాబావారి ఉరుసు శుభాకాంక్షలు తెలిపి మంచి జరగాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు జవాజీ మదన్మోహన్, టీడీపీ నాయకులు గట్టినేని రమేష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కౌన్సిలర్ డైరింగ్ మౌలాలి, పోతవరం గ్రామ నాయకులు హజరత్ అలీ, మాజీ ఎంపీటీసీ మున్నా, మాజీ సర్పంచ్ సైదులు, బాజీ తదితరులు పాల్గొన్నారు.
4వ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి ఉరుసిది ఎంతో నమ్మకం విశ్వాసం కలిగినటువంటి ఈ యొక్క దర్గా. సుమారు 20,000 మంది ప్రతి సంవత్సరం ఈ దర్గాకి వచ్చి ఈ యొక్క ఉరుసులో అందరూ పాల్గొని మంచి జరగాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని దర్గాకు వెళ్ళి ఆశీస్సులు తీసుకొని 74 సంవత్సరాలుగా జరుగుతుంది అంటే మరి ఎంత నమ్మకమో విశ్వాసం ఉంటేనే కానీ ఇన్ని వేల మంది ఈ ఉరుసులో పాల్గొనేటువంటి అవకాశం కలిగిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉరుసు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతోటి అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటా ఉన్నాం. బాలల దినోత్సవ సందర్భంగా శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల క్రీడల్లో పథకాలు గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల చదువు నైపుణ్యం పెంపొందించడానికి ఎన్ఆర్ఐలో అందించిన ఫోటో ఎగ్జిబిషన్, వారి చదువు తగ్గట్టు ఏర్పాటు చేసిన చార్టులను పరిశీలించారు. విద్యా కమిటీ వారు చంద్రుని సదాశివరావు గారు మరియు ఈరోజు పండిట్ జవహర్లాల్ జన్మదినమే కదా ఈరోజు సందర్భంగా ఆయనకు బాగా ఇష్టమైనటువంటి చిన్నారులు, బాలలంటే బాగా ఇష్టమైనటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం రోజునే బాలల దినోత్సవంగా దీన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందుకని దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అత్యంత ఇష్టపడేటువంటి బాలలు మా హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు తెల్ల కాగితం లాంటి వారు చిన్నారులు. అందుకనే ఆనాడు నెహ్రూ గారు బాలల దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఒక గుర్తింపు, ప్రత్యేక గుర్తింపుని వారి జన్మదినానికి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మీరు కూడా మంచి మనసుతోటి కల్మషం లేకుండా మీ జీవితం కూడా అదే విధంగా ముందుకు కొనసాగేటువంటి విధంగా చెడు ఆలోచనలు దరిచేరనీయకుండా మంచి ఆలోచనల్ని స్వీకరించేటువంటి విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే మీ అందరినీ ప్రేమించి మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నారో ఈనాడు లోకేష్ బాబు గారు కూడా విద్యాశాఖ మాధ్యులుగా మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి యూనిఫాము, మంచి భోజనం, మంచి వస్తువులు, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలని ఆనాడు నెహ్రూ గారు ఏ విధంగానైతే బాలలను ప్రేమించారో ఈనాడు లోకేష్ బాబు గారు కూడా అదే బాటలో బాలలను ప్రేమిస్తున్నాడని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు మీకు విద్యాశాఖ మంత్రులుగా వచ్చారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉండాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు ఇవ్వాలి, దేశ విదేశాల్లో ప్రపంచం మీద ఎక్కడున్నా తెలుగు జాతి ఉండాలి అనేటువంటి చంద్రబాబు గారి కళని సాకారం చేసేటువంటి దానికి లోకేష్ బాబు గారు కృషి చేస్తున్నటువంటి తీరు సంవత్సరంన్నరలో మీరు చూశారు. విద్యా వ్యవస్థలో ఏ విధంగా మార్పులు వచ్చినాయి, ఒక డిసిప్లిన్ ఏ విధంగా వచ్చింది, ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా ఒక మంచి భవిష్యత్తుని మీకు కలిగించాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయాలను మీరు చూశారు. కాబట్టి మీ అందరికీ ఒక మంచి భవిష్యత్, చదువు పూర్తయ్యేటప్పుడు ఉద్యోగం ఎదురు చూసేటువంటి స్థాయికి రాష్ట్రాన్ని తీసుకురావాలనేటువంటిది చంద్రబాబు గారు లోకేష్ గారి యొక్క కళ. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ వారి ఆధ్వర్యంలో శుక్రవారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలినాటి బాలల దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గర్డ్స్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పుస్తక పఠనానికి మించిన మంచి అలవాటు మరొకటి లేదన్నారు. గ్రంథాలయంలో చదివి అనేక మంది పేదలు ఉన్నత ఉద్యోగాలు సాధించారన్నారు. తేళ్ల సుబ్బారావు మాట్లాడుతూ స్థానిక గ్రంథాలయంలో అన్ని సదుపాయాలున్నాయన్నారు. కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తొలుత జవహర్లాల్ నెహ్రూ, అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాడ్స్ అధ్యక్షురాలు దాసరి ధనలక్ష్మి బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జూనియర్ విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్, సీనియర్లకు పుస్తక సమీక్ష రాయడం వంటి అంశాలపై పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కారుమంచి శివరావు, గోరట్ల నారాయణ, టి ప్రతాప్ రెడ్డి, మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ దాసరి చిట్టిబాబు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి దార్ల బుజ్జిబాబు, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి వీర్రాజు, సిబ్బంది సరోజిని, అచ్చమ్మ, సలోమి, సామిరెడ్డి, వివిధ పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ గ్రంథాలయాలు మన స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఈ గ్రంథాలయాల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఆ రోజుల్లో గ్రంథాలయాలు లేకపోతే ప్రజలకి ఏది తెలిసేది కాదు. ఒక న్యూస్ పేపర్ కూడా ఎవరు కొనేవాళ్ళు కాదు. గ్రంథాలయానికి వస్తే అందరూ గ్రంథాలయాల్లో వచ్చి, మేము చిన్నప్పుడు కూడా గ్రంథాలయాల్లో వెళ్ళి చదువుకునేవాళ్ళం. తర్వాత స్వతంత్రానికి పూర్వమే ఈ గ్రంథాలయాల్లో చాలా స్వతంత్ర ఉద్యమంలో దీని పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ప్రజలందరూ కూడా గ్రంథాలయాల్లోనే వార్తాపత్రికలు చదివి ఈ స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు ఆ రోజుల్లో. తర్వాత విద్యార్థులకి, పెద్దలకి అందరికీ కూడా ఈ గ్రంథాలయాల్లో రోజు వార్తాపత్రికలు అవుతాయేమి, వివిధ రకాల మ్యాగజైన్లు అవుతాయేమి, భారతదేశంలో అదేవిధంగా ఇతర దేశాల్లో జరిగే ప్రతి విషయం కూడా ఈ గ్రంథాలయాల ద్వారా మాత్రమే తెలుసుకునేవాళ్ళు. తర్వాత రేడియోలు వచ్చాయి, రేడియోల తర్వాత టీవీలు వచ్చాయి, ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి. కాబట్టి ఈ గ్రంథాలయాల పాత్ర రాను తగ్గిపోతుంది. అయినప్పటికీ కూడా ఈ గ్రంథాలయాలు అందరూ కూడా మనం కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. వీటిని అభివృద్ధిని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో వీటిని ఇంకా టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని గ్రంథాలయాల్లో పేదలందరికీ కూడా ఇక్కడ ఉపయోగపడేటట్లు. పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ కంచర్ల సాంబశివరావు శుక్రవారం ఉదయం కన్ను మూశారు. గత 50 ఏళ్లుగా ఆయన పట్టణ వాసులకు వైద్య సేవలు అందిస్తున్నారు. వృద్ధాప్యం రీత్యా వీరు అకస్మాత్తుగా మరణించారు. వీరి మృతికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు వైద్యులు వచ్చి సాంబశివరావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐఎంఏ రాష్ట్ర నాయకులు ముప్పాల హనుమంతరావు మాట్లాడుతూ చిలకలూరిపేటలో చౌకైన నాణ్యమైన వైద్యం అందించిన వైద్యులు సాంబశివరావు అని కొనియాడారు. సాంబశివరావు గారు ఈరోజు ఉదయం పరమపదించినారు. మాకు చాలా ఆత్మీయులు. ఆయన పోవటం అనేది మాకు చాలా దుఃఖంగా ఉంది. మాకు చాలా జీవితంలో చాలా లాస్ ఆయన చనిపోవటం అనేది. బహుశా అటువంటి వ్యక్తి మనకి మరలా ఎక్కడా కూడా తటస్థపడకపోవచ్చు, దొరకపోవచ్చు. మేము అందరం ఒకేసారి 1984లో ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు ఆయన. అప్పటి నుంచి కూడా నాకు చిరకాల స్నేహితులు. అదేవిధంగా ఆయన వయసు తారతమ్యం లేకుండా మేము చిన్నవాళ్ళమైనా కూడా ఆయన మాకు అన్నింటిలో హెల్ప్ చేసేవాళ్ళు, అన్నీ సహాయం చేసేవాళ్ళు. ప్రాక్టీస్లో కావచ్చు, మిగిలిన విషయంలో కావచ్చు, ఏ అడ్వైజ్ కావాలని ఏదైనా ఉండేది. ఎక్కడికి పోవాలన్నా కూడా మేమందరం కూడా కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో ప్రాక్టీస్ కూడా నేను, సుందర్రెడ్డి గారు, జయరామరెడ్డి గారు, మేమందరం కూడా కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. కూడా ఏ కేసు ఉన్నా కూడా అందరం దగ్గరికి అందరూ వెళ్ళేవాళ్ళం, చేసేవాళ్ళం. అంత అన్యోన్యంగా ఈ 40 సంవత్సరాల్లో కూడా మేము ఉన్నాము. అటువంటి వ్యక్తి కోల్పోవడం అంటే మా ఇంట్లో వ్యక్తిని మేము కోల్పోవడం కిందలే. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో శుక్రవారం భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమం జరిగింది. పలువురు పార్టీ నాయకులు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జి ఎం రాధాకృష్ణతో పాటు సీనియర్ నాయకులు బోడపాటి రామకోటేశ్వరరావు, చేరేది శ్రీరామరెడ్డి, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. పార్టీ స్వాతంత్రం రాకముందు నుంచి మరి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయటం, మరి విశాలమైనటువంటి భారతదేశాన్ని ఒకటిగా చేసి నిస్వార్థమైనటువంటి త్యాగాలతోటి
స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. అది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో పటేల్ ఉంటాడు, లేకపోతే ఇంకొక ఆయన ఉంటాడు, అది వేరే విషయం. ఇది ఎక్కడ సాంప్రదాయం? నువ్వెవడరా నువ్వు? బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, నువ్వు ప్రధాని చేస్తున్నావు, నీ క్యాబినెట్ ఉంది, దేశంలో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి విషయాలన్నీ అవగాహన తీసుకొని ఎక్కడ మరి ఇబ్బందులు పడుతున్నారో, ఎక్కడ అభివృద్ధి కావాలో దాని గురించి ఆలోచన చేయకుండా 24 గంటలు ఇదే పని. వాడు ఆ కులం కాదు, ఈ కులం కాదు, వాడు అటువంటి వాడు ఇటువంటి వాడు, ఆ మంత్రివర్గంలో ఆయనకు అన్యాయం జరిగింది, మా మంత్రివర్గంలో అన్యాయం జరిగితే నీకే సంబంధం రా? నువ్వెవడో మాట్లాడటానికి ఏంటి సాంప్రదాయం ఇది? మనం చూస్తాను చాలా అగ్రెసివ్గా ఉందన్నమాట వాళ్ళ పరిపాలన. ఇంత ఘోరమైనటువంటి పరిపాలన ఏ దేశంలో కానీ, ఇంత మరి దిగజారుడు ప్రధానమంత్రి అంటే అతనికి అవగాహన లేదన్నమాట. ఎంతసేపు చూసినా కూడా శత్రుత్వం తీసుకొచ్చి 24 గంటలు ఇదే పని. ఏ రోజు చూసినా కూడా పేపర్లో స్టేట్మెంట్, ఒక క్యాబినెట్ మీటింగ్ చేసుకొని పేపర్లో హెడ్లైన్స్ ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. మనం ఏం చేద్దాం? నీటిపారుదల మీద, ఆర్థిక విషయాల మీద, సామాజిక వ్యవస్థ మీద అవగాహనతో వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి వచ్చి ముందుంటారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఉన్న అచల దాసునాయన మఠం వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువులు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి కటారి దాసునాయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతలపాటి హనుమాయమ్మ తదితరులు ఉన్నారు. ధ్యానం చేసుకుంటూ సత్యాన్ని ఇంటికి వస్తే నీళ్లు పెట్టాలి, కలుపులు తీయాలి, మందులు కొట్టాలి. కార్యక్రమం ప్రతి శుక్రవారం నాడు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరినీ ప్రతి శుక్రవారం రోజు ఈ కార్యక్రమం ఇచ్చేవలసిందిగా మనం చేస్తున్నాము. ఇది గురుపీఠము, గురువు విశిష్టత, గురువు ఎందుకు అవసరము, గురువు యొక్క విశిష్టత ఏంటి, గురువు మనకు అవసరం వచ్చినప్పుడు ఎట్లా ఉపయోగపడతాడు అనే దానిపైన ప్రవచనాలు తెలియజేస్తారు. మరి గురువులు జగన్నాథ్ రెడ్డి గారు గురువులు, మరి వెంకటరత్న గురువర్యులు, శివయ్య గారు గురువర్యులు, వెంకటరావు గురువర్యులు అందరికీ కూడా శిరస్సు వచ్చి వారి పాదపకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ భక్తులందరికీ కూడా. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.